హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేము వచ్చేసి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి నేల అయిన ద్వారకా దర్శన్లో ఉన్నాం. ఇక్కడ ద్వారకా దర్శన్ని మీరు ఎప్పుడు చూడవచ్చు. దాని పక్కనే సముద్రం, అందమైన సముద్రం. ఆ సముద్రం పక్కన ఒక పాయ, దానికి కొంచెం మధ్యలో తీగల వంతెన. చూడడానికి ఎంత బాగుంది, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మాకు మంచి బస ఏర్పాటు చేసినటువంటి ఈ కంబాలియా తహసీల్దార్ గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. రాగానే మాకు దర్శన కార్యక్రమం జరిపించాడు, వారికి ధన్యవాదాలు. ఇది చూడండి ఎంత బాగుంది. మన ఈ యొక్క ద్వారకా సిటీ నగరం, ఇదంతా కూడా శ్రీకృష్ణుడు నడయాడిన నేల. ఓకే ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారుగా. ఎప్పుడైనా ఒకసారి గుజరాత్ ఒక 3 రోజులు టైం కేటాయించుకొని వచ్చినట్టయితే చాలా మంచి. తమిళనాడు తర్వాత నంబర్ 1 అంటే తమిళనాడు. అంటే తెలంగాణ రాష్ట్రం మనది ముఖ్యం. మన తెలంగాణ రాష్ట్రం, మన అలాగే శ్రీ వెంకటేశ్వర, తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఎంతైతే బాగుంటుందో అలాంటి ఆనందం కూడా ఇక్కడ పొందుతున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు నడయాడిన నేల, శ్రీకృష్ణుడు పుట్టిన ఏరియాలో తిరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నది ఇది మందిరం. ఈ యొక్క మందిరంలోకి ఫోన్ అలో లేదు, అందుకనే బయట నుంచి మేమున్న లాడ్జ్ నుంచి వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆలయం, దీని పక్కనే సముద్రం దీన్ని చీల్చినట్టుగా చిన్న ఒక మన నదీ ప్రవాహం లాగా ఒక నది ఉంది. చూడడానికి బాగుంది. దీని మీకెళ్ళి తీగల వంతెన మీకు కనిపిస్తుంది కదా, తీగల వంతెన. ఈ అద్భుతంగా ఈ తీగల వంతెన ఉంది. అలాగే సముద్ర అలలు అక్కడికి వెళ్ళాలంటే, కానీ ఈ కాలంలో మనల్ని ఎవరిని కూడా పర్యాటకులు అనుమతించారట. అందుకని ఆ యొక్క సముద్రంలోకి మేము వెళ్ళడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై తెలంగాణ, జై హిందూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా గుజరాత్ టూర్ వేసుకుంటే నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని క్లియర్ చేయడానికి నేను ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.